ఇక్కడ ప్రజావాణిలో మనతో పాటు కొంతమంది బాధితులు ఉన్నారు. వీరు ఎవరంటే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో పార్ట్ టైం ఎంప్లాయీస్ అనమాట. సో వీళ్ళకి సంబంధించి వీళ్ళకి ఏదైతే జీతాలు 20 సంవత్సరాల నుంచి మేము పనిచేస్తున్నాం, అయినా సరే మా జీతాలు ఇంకా పెంచట్లే. సో వీళ్ళ జీతాలు ఎలా ఉన్నాయంటే జూనియర్ అసిస్టెంట్కి వచ్చి 6,500, నెలకి కేవలం 6,500 మాత్రమే. అండ్ అటెండర్కి వచ్చేసి 4,500, స్వీపర్ కమ్ గార్డెనర్కి వచ్చేసి 2,000 అండ్ వాచ్మెన్కి 3,000. సో ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే ఎక్కడైనా సరే ఏ సంస్థలైనా మినిమం శాలరీ 15,000 ఉంది. సో ఈ హైదరాబాద్లో చూసుకుంటే మెట్రోపాలిటన్ సిటీలో చూసుకుంటే 25,000 వస్తే కానీ బతకలేని పరిస్థితి. కానీ వీళ్ళకి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో పార్ట్ టైం చేసే ఎంప్లాయీస్కి మాత్రం కేవలం 6,500 జీతమే ఉందంట. సో వీళ్ళని మా జీతాలు పెంచాలని చెప్పేసి అడగడం జరుగుతుంది. ప్లస్ వీళ్ళు ఈ దృష్టి అంటే ఏదైతే మాకు పార్ట్ టైం ఉందో మాకు పార్ట్ టైం జాబే కానీ మాకు ఫుల్ టైం పని చేయించుకుంటారు. అండ్ మేము ఒకవేళ యూనివర్సిటీకి వెళ్తే మీరెవరు అని ఉల్టా ప్రశ్నించే అక్కడ గొద్దిగా వినిపిస్తుంది అన్నట్టు ఇక్కడ వీళ్ళు చెప్పడం జరుగుతుంది. సో బాధితుల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. సార్ చెప్పండి, మీ పేరు ఏంది, ఎక్కడి నుంచి వచ్చారు? సార్ నా పేరు రాజు, మాది సిద్దిపేట నుంచి వచ్చినాను. మేము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో గత 20 సంవత్సరాలుగా పార్ట్ టైం ఉద్యోగులుగా పనిచేస్తున్నాం సార్. గత 20 సంవత్సరాలు చేస్తున్నప్పటికీ అప్పటికి ఇప్పటికి పరిస్థితులు చాలా మారిపోయినాయి సార్. ఇప్పుడు ఇస్తున్నటువంటి జూనియర్ అసిస్టెంట్ జీతము మా యూనివర్సిటీ 6,500 జూనియర్ అసిస్టెంట్కి ఇస్తున్నారు. అటెండర్కు 4,500, స్వీపర్ కమ్ గార్డెనర్కు 2,000 రూపాయలు, వాచ్మెన్కు 3,000. ఈ జీతాలతోటి ఈ రోజుల్లో బతికేటట్టు లేదు కదా సార్. అందుకోసం ఇట్టి విషయమే మేము యూనివర్సిటీ అధికారులను గత 10 సంవత్సరాలుగా, ఇవాళ మేము ఇప్పటికి వచ్చి ఇక్కడికి మిమ్మల్ని అడగడం కాదు, గత 10 సంవత్సరాలుగా యూనివర్సిటీ అధికారులను చాలాసార్లు వీసీ గారిని, డైరెక్టర్ గారిని, రిజిస్ట్రార్ గారిని కలిసి మా యొక్క బాధలు విన్నవించి మాకు కనీస వేతనాలు అమలు చేయండి సార్, మమ్మల్ని యూనివర్సిటీ ఎంప్లాయీస్గా గుర్తించండి అని చెప్పి చాలాసార్లు మేము వేడుకోవడం జరిగింది. అక్కడికి వెళ్ళిన సందర్భాలలో పలుసార్లు మాజీ రిజిస్ట్రార్ వెంకటయ్య గారు ఏం మాట్లాడారంటే, మీరు టీ డిస్పోజల్ గ్లాస్తో సమానము, టీ డిస్పోజల్ గ్లాస్ ఏం చేస్తాము, వాడుకొని పాడేస్తాము, అంతేకాని అదేవిధంగా మీరు కూడా అంతే, మీ ఇష్టం ఉండి చేస్తే చేయండి, లేకపోతే లేదు, అంతేగాని ఊకే మమ్మల్ని జీతాల గురించి అడగకర్రి, మా దగ్గర రాకుర్రి, మీరు ఎవరో మాకు తెలియదు అనే విధంగా ఆ ధోరణిలో మమ్మల్ని చేయడం జరిగింది యూనివర్సిటీ వాళ్ళు. గత 20 సంవత్సరాలుగా చేసి కొందరు మధ్యలో వదిలేసి వెళ్ళిపోయిన పరిస్థితులు ఏర్పడ్డాయి సార్. ఈరోజు 6,500 రూపాయలతోటి ఒక బియ్యం బస్తా రాదు సార్. ఈరోజు పెరిగిన బియ్యం కానీ, కనీస వస్తువు ధరలు కానీ, పిల్లల స్కూల్ ఫీజులు, ఈ తక్కువ జీతాలతోటి మా కుటుంబాలను ఏ విధంగా నెట్టుకు రావాలనో అర్థం కాని పరిస్థితులు అయోమయంలో ఉన్నాం సార్. మేము ఇదేంది అని మేము అడిగితే, మీరు చేయకండి అమ్మా, మీరు ఊకోండి అని అంటారు. మాలాగానే చేస్తున్నటువంటి కాంటిజెంట్ ఎంప్లాయీస్ వివిధ యూనివర్సిటీల్లో ఉన్నారు సార్. ఉస్మానియా కావచ్చు, శాతవాహన కావచ్చు, మన తెలంగాణలో ఉన్నటువంటి వివిధ యూనివర్సిటీల్లో పనిచేస్తారు. వాళ్ళను ఆయా యూనివర్సిటీలో అవుట్సోర్సింగ్ పద్ధతిలో తీసుకొని కనీసం 15,000-18,000 ఇస్తున్నటువంటి విధానం ఉన్నది. మమ్మల్ని కూడా అదేవిధంగా గుర్తించి అవుట్సోర్సింగ్గా, కాంట్రాక్ట్ బేసిక్గా, డైలీ వైజా ఏదో విధంగా మమ్మల్ని గుర్తించి కనీస వేతనం అమలు చేయమని చెప్పి మేము చాలాసార్లు అడిగినాం. అదేవిధంగా ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ప్రజావాణికి వచ్చి రేవంత్ రెడ్డి గారి సమక్షంలోనైనా మాకు ఏదైనా న్యాయం జరుగుతుందనే ఉద్దేశం కొద్దీ ప్రజావాణిలో మా యొక్క సమస్యను వినియోగించుకుందామని ఇక్కడి వరకు వచ్చినాం సార్. సో ఏమన్నారు అధికారులు కలిసినప్పుడు ఇట్లా ఏమని చెప్పి హామీ ఇచ్చారు అవుతుందని? అధికారులను మేము గత ప్రభుత్వంలో ఉన్నటువంటి హరీష్ రావు సార్ని కలిసి, వారికి ఇంకా కడియం శ్రీహరి గారు ఉన్నప్పుడు వారికి కలిసి ఇవ్వడం జరిగింది. మీకు చేస్తాము అన్నారు కానీ మాకైతే ఎలాంటి న్యాయం జరగలేదు సార్ ఇప్పటి వరకు. ఈ హయాంలోనన్నా మాకు ఏమైనా జరుగుతున్న ఉద్దేశం కొద్దీ ఇక్కడి వరకు రావడం జరిగింది. అనుకుంటారా మీరు జరుగుతుందని అనుకుంటారా? ఉన్నది సార్, మాకు జరుగుతుందనేటువంటి యొక్క ఆశాభావం ఉన్నది సార్. ఆ యొక్క ఆశాభావంతో ఇక్కడి వరకు రావడం జరిగింది. ఒకవేళ మళ్ళీ జరగకపోతే మాత్రం మళ్ళీ కూడా వస్తాము, మళ్ళీ కూడా రావడానికి మేము ప్రయత్నం చేస్తాము ఖచ్చితంగా. ఇప్పుడు మాకు పార్ట్ టైం అని వాళ్ళు పార్ట్ టైం అని అంటున్నారు కానీ ఫుల్ టైం వర్క్ చేయించుకుంటున్నారు. ఈ యొక్క 6,500 జీతంతో గ్రామాల్లో కనీసం ఆడవాళ్ళ కూలీ వేతనం కూడా కాదు ఇది. కానీ మేము ఇంక 20 ఏళ్ళ నుంచి చేస్తున్నాం. ఇప్పుడు కూడా మీరు ఇష్టం ఉంటే చేయండి, లేకుంటే వెళ్ళండి అని అంటే మేము 20-25 ఏళ్ళు చేసి ఎక్కడికి వెళ్తాము? ఇక్కడే మేము పోగొట్టుకున్నాం, ఇక్కడే వెతుక్కోవాలనే ఉద్దేశం కొద్దీ ఇంత దూరం వచ్చినాము. ఇప్పుడు కూడా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం.